హాయ్ ఫ్రెండ్స్, కుమార్ ఏఎఫ్ఎక్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈరోజు మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓన్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు విఎన్ యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇది ఎడిటింగ్ చేసుకోవచ్చు విఎన్ యాప్లో. ఈ యాప్ ఇంటర్ఫేస్ ఎలా అవుతుంది ఓపెన్ అయినాక. ఇప్పుడు మనం శ్రీరాముని ఫోటోలు ముందుగా డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ తీసుకోవాలి. ఇందులోకి నేను 4 ఫోటోలు డౌన్లోడ్ చేశాను, అవి టిక్ చేసుకున్నాను చూడండి. చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేస్తే దాంట్లోకి వస్తుంది అనమాట, యాప్లోకి. ఇంకొంటి ఇట్లా వస్తాయి. దీనికి ఏంటంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు, తెలుగు పాయింట్స్ ఇచ్చుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా ఇచ్చుకోవచ్చు. శ్రీరామనవమి అని చెప్పేసి నేను తెలుగు పాయింట్స్ ఇస్తా. శ్రీరామనవమి అని చెప్పేసి శ్రీరామనవమి ఫస్ట్ పేస్ట్ చేసుకున్నది, కాపీ చేసుకున్న ఫస్ట్ నేము తెలుగు పాయింట్స్వి. దీన్ని ఇప్పుడు సైజ్ తగ్గించుకోవచ్చు, ఇందులో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఏమంటే ఇట్లా వచ్చింది కదా, దీన్ని సైజ్ కూడా తగ్గించుకోవచ్చు, ఫాంట్ మార్చుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, బార్డర్ ఇచ్చుకోవచ్చు, ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు సైజ్ నాకు తగ్గాలనుకోండి, ఇక్కడ ఉంటుంది చూడండి ఆప్షన్. ఇదిగోండి సైజ్ తగ్గించుకోవచ్చు, మనకు నచ్చినంత సైజులో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ బార్డర్ ఇచ్చుకోవచ్చు. చూడండి, పైన స్టైల్స్ కనబడుతున్నాయి, టెక్స్ట్ టీ ఉంది కదా, అక్కడ కలర్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే టీ అని పక్కన చూడండి రెడ్ కలర్ది నాకు పక్కది ఉంది కదా, అది లైక్ అయింది. నేను ఇది టిక్ చేసుకుంటున్నా. ఈ కలర్ పాయింట్ బాగుంది కాబట్టి అది పెట్టుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ కానీ ఇవ్వండి, ఇవి ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి, షేక్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి, మూవింగ్ అని అలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫోటోకి మధ్యలో చూడండి, ఫోటోకి మధ్యలో అలా ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇట్లా వస్తుంది. టెస్ట్కి కూడా కావాలంటే ఇచ్చుకోవచ్చు, నేనైతే ప్లెయిన్గా వదిలేస్తా. ఇదిగోండి ఇట్లా ఇవి ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్మూత్, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేను యాడ్ చేసుకున్నా, మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఏది మీకు నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఎఫెక్ట్ ఒక్కొక్క స్టైల్లో ఉంది, ఇలా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫైనల్గా ప్లే చేస్తే ఇలా వస్తుంది చూడండి. ప్లే చేయాలి, ప్లే చేస్తే ఇలా వస్తుంది. దీనికి టెక్స్ట్ అది రీనేమ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదు అనుకుంటే మనం డిలీట్ చేసేయచ్చు. ఎవరికైనా ఉంచాలనుకుంటే దాన్నే రీనేమ్ చేయొచ్చు. డిలీట్ చేసేస్తాం. చేసేసి ఇప్పుడు మళ్ళీ వేరే టెక్స్ట్ యాడ్ చేయాలనుకోండి, ఏదైనా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో స్టైల్లో తీసుకొని మనకు నచ్చింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆ ఉన్న టెక్స్ట్ని డూప్లికేట్ కూడా చేయొచ్చు. స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఇలా ఉంటాయి కదా, అట్లాంటి స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇలా చాలా ఉంటాయి. నేనైతే ఒక స్టిక్కర్ యాడ్ చేస్తున్నా చూడండి. ఈ ఒక స్టిక్కరే ఇంకా యాడ్ చేసి ఇంకా దాన్ని స్మాల్ సైజులో పెట్టుకుంటా. స్మాల్ సైజులో అలా పెట్టుకోవచ్చు, ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అది మనకి మొత్తం కావాలంటే మొత్తం ట్రాక్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఫోటో ఎక్కడి వరకు ఉన్నాయి ఫోటోలు అక్కడి వరకు. నేమ్ కూడా అలాగే యాడ్ చేసుకోవాలంటే మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ట్రాక్ మొత్తం ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ నేమ్ కూడా మనకి ఫొటోస్ మొత్తం ప్లే అయ్యేంతవరకు కావాలనుకుంటే డ్రాగ్ చేసుకోవచ్చు చివరి వరకు. ఇంక డూప్లికేట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకా వేరే నేమ్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. నేను తీసాను కదా, దాన్ని కట్ చేసి వేరే నేమ్ యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను కుమార్ ఏఐఎఫ్ఎక్స్ అని యాడ్ చేశాను చూడండి. ఇది కూడా మనకి ట్రాక్ మొత్తం కావాలంటే ట్రాక్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. లేదా యూట్యూబ్ ఛానల్ అనేది అలా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఓన్లీ కుమార్ ఎఫ్ఎక్స్ అని పెట్టుకోవచ్చు. చూడండి, అది సైజ్ తగ్గిస్తా, స్మాల్ సైజ్ పెట్టాను. అది ఇంకా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. అప్లై కొట్టినాక ఇంకా అది ఫొటోస్ అన్నిట్లో కావాలని ఏమనుకుంటే పైన డ్రాగ్ చేసుకోవచ్చు. అలాగా ఫొటోస్ ఎక్కడి వరకు ఉన్నాయి అక్కడి వరకు.
కింద ఇది కూడా అట్లనే యాడ్ చేసుకోవచ్చు, మనకి ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడ వరకు. ఇంకా ఏమైనా మ్యూజిక్ యాడ్ చేయాలంటే మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, లేదంటే మనం సెర్చ్ చేయొచ్చు. దాంట్లో విఎన్ యాప్లు ఏమైనా ఉంటే వస్తాయి, లేదు బయట నుంచి సాంగ్ డౌన్లోడ్ చేసి తీసుకొచ్చి ఇందులో ఇంపోర్ట్ చేసి సెట్టింగ్ చేయొచ్చు, లేదు ఇందులో చెక్ చేయొచ్చు. ఏమైనా మనకి నచ్చిన గాడ్ సాంగ్స్ అదే రాముంది ఉంటే ఏమైనా చూడొచ్చు. ఇందులో ఏమైనా చర్చ్లో టైప్ చేస్తే ఉంటే అందులో కనిపిస్తాయి, లేదంటే వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ ఏమైనా మనకి యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేయొచ్చు. డీసెంట్గా ఉన్న మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డివోషనల్ మ్యూజిక్స్ ఏమైనా మనకి అనిపించినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యూజిక్ ఏమి యాడ్ చేయను, ఎవరైనా అలా కావాలనుకుంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఎండింగ్ వరకు. ఇందులో ఇంకేమైనా మార్పులు చేర్పులు కావాలంటే చూసుకొని చేసుకోవచ్చు. ఎఫెక్ట్ కానీ ఇంకా ఏదైనా ఫోటోకి లైటింగ్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇంక వేరే ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. చూడండి ఇలా ప్లే అవుతుందన్నమాట, ఇలా ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు అది మొత్తానికి రావాలనుకోండి, నాది కుమార్ ఎఫెక్ట్స్ అనేది మొత్తం ఫొటోస్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు యాడ్ చేస్తున్నా. అలా డ్రాగ్ చేస్తే మొత్తం ప్లే అయినంతసేపు కూడా నేమ్ వస్తుంది అనమాట. అట్లా చూడండి, ఇంతకుముందు వచ్చి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే నేమ్ కంటిన్యూగా ఉంటుంది ఫొటోస్ వెళ్ళే వరకు. ఇలాగా కంటిన్యూగా ఉంటుంది అనమాట నీకు ఫోటో అయ్యే వరకు, ఇలా ఫొటోస్ అయ్యే వరకు. ఇదిగోండి ఇట్లా ఉంది కదా, టైం లైన్ చెక్ చేస్తున్నా. ఇలాగా ఇంకేమైనా యాడ్ చేయాలా ఉంటే సరిపోద్దా అని చూస్తున్నా. ఇట్లా ఉన్నాక చూసుకుంటా. ఇదిగోండి ఇప్పుడు నేను ఏదైతే సేవ్ చేశానో ఇదిగా ఇది ఒకటి సేవ్ చేశాను, ఇంతకుముందు వేరేది కూడా ఇంకోటి సేవ్ చేశాను. ఇదిగోండి ఇది ఇప్పుడు ఇది సేవ్ చేశాను కదా, ఇదే నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటాను. ఇది ఫైనల్గా అవుట్పుట్ మనం స్టేటస్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా, పైన పైన కనిపిస్తుంది యారో సింబల్. ఆ యారో సింబల్ కొడితే ఇలా ఎక్స్పోర్ట్ అని వస్తుంది. ఎక్స్పోర్ట్ కొట్టంగానే ఇట్లా ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఇదంతా అయిపోయాక ఆటోమేటిక్గా షేవ్ అవుద్ది. అది మనం తీసుకొచ్చి స్టేటస్లో పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఏమైనా.